ధ్యానశక్తి మహాక్షేత్రం. సృష్టి ప్రారంభంలో మొట్టమొదట ఉద్భవించిన నాదం ఓంకారనాదం. జీవాత్మని పరమాత్మగా మార్చేది ఓంకారనాదమే. అకార, ఉకార, మకార అర్ధమాత్రల సంకలితమే ఓంకారం. అకారం అంటే జాగృతావస్థ, ఉకారం అంటే స్వప్నావస్థ, మకారం అంటే సుషుప్తావస్థ. ఇవన్నీ అసలు సిసలైన ఆధ్యాత్మిక పదాలు అని మనం తెలుసుకోవాలి. భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల సామూహిక నిర్మాణమే శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం. 2 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఓంకారం ఫౌండేషన్ పైన అష్టాదశ శక్తిపీఠాలకు ప్రతీకగా విశ్వశక్తికి నిలయాలైన 18 పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రాలు 18x18 అడుగుల కొలతలతో ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మించబడ్డాయి. ఈ శక్తిక్షేత్రం ధ్యాన సాధకులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ గొప్ప క్షేత్రం 5 సంవత్సరాల కిందట మనసులో రూపం వచ్చి ఇక్కడ ఈ స్థలంలో మరి లక్షలాది మంది భక్తులు శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, మరి కర్ణాటక రాష్ట్రం నుంచి వాళ్ళందరికీ కూడాను ఇక్కడ ఒక ధ్యాన శిక్షణా కేంద్రం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక భావన వచ్చి 18 పిరమిడ్లు ఉంటే బాగుంటుందని, ఆ 18 పిరమిడ్ కూడాను ఓంకారంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటి. కనుక అలాంటి గొప్ప ఓంకార పిరమిడ్ ధ్యాన క్షేత్రం రావాలని చెప్పేసి ఇక్కడ మరి రూపకల్పన చేయబడింది. ఈరోజు ఇప్పుడు చక్కగా రూపుదిద్దుకొని ఉంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పిరమిడ్లో ధ్యానం 3 శక్తివంతం. ధ్యాన సాధనకు నిర్మించబడిన ఉత్కృష్టమైన కట్టడం పిరమిడ్. పిరమిడ్లు అపారమైన విశ్వశక్తిని గ్రహిస్తాయి. 10,000 సంవత్సరాల క్రిందట ఈజిప్టులోని గిజా పిరమిడ్ను ఇతర లోకవాసులు భూమండలంపై నిర్మించారు. ఇప్పుడు పిరమిడ్స్ను పిరమిడ్ మాస్టర్లు ప్రపంచమంతా నిర్మిస్తున్నారు. అలా పిరమిడ్ యుగానికి నాంది పలికారు. భువిని దివిగా మారుస్తున్నారు. ఓంకారేశ్వర శక్తిక్షేత్రం శ్రీశైలం నుంచి హైదరాబాదుకు వెళ్లేదారిలో, హైదరాబాదుకి 120 కిలోమీటర్ల దూరంలో, కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో, అలాగే మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటకి అతి సమీపంలో ఉంది. ఈ ప్రకృతి అందాల నడుమ ఎందరో యోగులు తపస్సు చేసిన నల్లమల అటవీ ప్రాంతంలో ఉమామహేశ్వరం, సలేశ్వరం, మల్లెల తీర్థం, కదలీవనం వంటి అనేక తపోస్థలాలకు చేరువలో వెలసింది శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ శక్తి మహాక్షేత్రం. ఈ శ్రీశైలం పోయే వాళ్ళందరూ ఇప్పుడు ఒక్క మెడిటేటర్స్కే అన్నదానం కాకుండా చాలామంది భక్తులకు అన్నదానం చేస్తే మంచిది. ఏ క్షేత్రంలో అయినా సరే అన్నదానం చేస్తే ఆ క్షేత్రము బాగా అభివృద్ధి చెందుతుంది అని ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఇప్పుడు శ్రీశైలం పోయే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మనం అక్కడ బోర్డు పెట్టేసి అంతా పబ్లిసిటీ చేసి చాలామంది వస్తారు, ఇక్కడ భోజనానికి వస్తారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చి వెళ్లే భక్తులకు ధ్యానయోగాన్ని పరిచయం చేస్తూ, పిరమిడ్ శక్తినందిస్తూ, నిత్యాన్నదానం చేస్తూ భక్తకోటికి వసతి కల్పించడం ఈ మహాక్షేత్రం యొక్క ముఖ్యోద్దేశం. 2009లో తాండవ శివ ధ్యాన మహాయజ్ఞంలో పత్రిజీ గారు శ్రీశైలం వెళ్ళడము, ఆయనతో పాటుగా నేను వెళ్ళడము, నా మిత్రులు నరసింహ మరియు రవికుమార్ పెద్దేరు, మేము ముగ్గురం వెళ్ళినప్పుడు మరి దోర్నాలలో ధ్యాన వ్యవసాయ క్షేత్రము మారం శివప్రసాద్ గారు నిర్మించారు. అక్కడ క్షేత్రం చూసిన తర్వాత అది శ్రీశైలం వెళ్ళే యాత్రికులకు అటు నుంచి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ మహబూబ్ నగరు, మరి తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా మహారాష్ట్ర, కర్ణాటక వీళ్ళంతా కూడా ఇటు నుంచి హైదరాబాదు వీళ్ళు శ్రీశైలం వెళ్ళడం జరుగుతుంది.
అందరూ భక్తి కోసము దేవుడి అంటే దర్శించుకుంటే మనకెంతో హాయి, ఆనందము, ముక్తి, కష్టాలు అన్నీ తొలగుతాయని అనుకుంటున్నారు. కానీ దాంతోపాటుగా ధ్యానం ఎలా చేస్తే వాళ్ళ యొక్క జ్ఞానం అభివృద్ధి అయ్యి వాళ్ళ కష్టాలను ఎలా తొలగించుకోవచ్చో మనము ఇక్కడ నిర్మాణం చేసి నేర్పాల్సిన అవసరం ఉంది. కనుక ఈ గట్టు ప్రదేశంలో అంటే గట్టు కింది భాగంలో అంటే మున్ననూరు గట్టు, దానికి అచ్చంపేటకు దగ్గర మనం ఇప్పుడున్న ప్లేసు ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన ఆరామం అని గురువుగారు ఇది నిర్మించాలని చెప్పడం జరిగింది. 2009లో ఇది సారు చెప్పడం, 2010 ఆగస్టులో మరి పత్రిజీ గారి ఆగస్టు 18న పత్రిజీ గారి చేతుల మీదుగా ఇక్కడ మనం 2 ఎకరాల స్థలం తీసుకొని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అద్భుతమైనటువంటి ఈ ప్రకృతిలో ఈ నల్లమల ఫారెస్ట్లో ఈ పిరమిడ్స్ నిర్మాణం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని ప్రకృతిలో గడపడం వల్ల మనకి చాలా శక్తి అనేది వస్తుంది. అష్టాదశ శక్తి పీఠాలను దర్శించాలి అంటే 18 క్షేత్రాలు దేశమంతా తిరిగి రావాలి. కానీ ఇక్కడ ఈ ఓంకార పీఠంలో ఓంకారాన్ని పునాదిగా చేసుకుని నిర్మింపబడిన ఈ 18 శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాలకి సంకేతాలు. ఒక్కో పిరమిడ్లో ఒక్కో శక్తి రూపాన్ని ప్రతిష్ఠింపజేసి ప్రాణ ప్రతిష్టను జరిపి ధ్యాన కళలతో ఈ అష్టాదశ శక్తి పీఠాన్ని పరమాద్భుతంగా చేయించారు బ్రహ్మర్షి పత్రిజీ. ఈ 18 పిరమిడ్లలోని ఆయా శక్తి క్షేత్రాలలో ఒకటి సరస్వతీదేవి పిరమిడ్, ఒకటి లక్ష్మీదేవి పిరమిడ్, ఒకటి బ్రహ్మరాంబాదేవి పిరమిడ్, మరొకటి జవులాంబదేవి పిరమిడ్, మరొకటి కామాక్షిదేవి పిరమిడ్. ఇలా శక్తి పీఠాలన్నిటినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల ఈ 18 పిరమిడ్లలో ఏ వ్యక్తి ఏ యొక్క అభివృద్ధి కోరితే ఆ పిరమిడ్లో 40 రోజులు రోజుకు 4 గంటలు ధ్యానం చేసి మితభాషిత్వంతో ఇక్కడ గడిపాడంటే ఆ యొక్క దేవీ శక్తి సిద్ధిని ఆ సాధకుడు తప్పక సాధించుకోవచ్చు. మనకు డబ్బు ఉంటే ఈరోజు హెల్త్ ఉంటుందని చెప్పి, హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఈ పిరమిడ్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత హ్యాపీనెస్ అనేది ప్రతి మూమెంటు, ప్రతి క్షణము తెలిసి వస్తూ ఉంది. ఎందుకంటే మనం ఏ విధంగా ఉండాలా అని చెప్పి తెలుస్తూ వచ్చింది. దానికి తోడు గురువుగారైన పత్రిజీ గారు చాలాసార్లు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ వచ్చి నన్ను ఎన్లైట్ చేస్తూ వచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అరే ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ని దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్మెంట్ అయినా నేను ఆ సంతోషం ఇంకా నా లైఫ్ అచీవ్మెంటే అనిపిస్తుంది నాకు. అంతకంటే నాకు ఇంకా నా లైఫ్లో ఏం అవసరం లేదు. ఈ ఓంకారానికి, ఈ క్షేత్రానికి కూడా అనంతమైన విశ్వానికి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైన శక్తి క్షేత్రం ఇది. శ్రీశైలం గుడికి వెళ్ళిన తర్వాత ముఖద్వారం ఉంటుందేమో కానీ పత్రిగారు చెప్పారు, మాకు అనిపిస్తుంది ఈ ముఖద్వారాన్ని దాటితే కానీ శ్రీశైలం కొండ ఎక్కలేరు ఎవరైనా కానీ. సో ఇదొక ముఖద్వారంగా నిలిచింది. అటు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అటు నుంచి వచ్చే వాళ్ళకైనా, హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళకైనా ఇది ఒక ముఖద్వారంగా ఉంది. మరి మెయిన్ తెలిసిన వాళ్ళకైనా ధ్యానం, తెలియని వాళ్ళకైనా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా మరి అన్నదానం చేసి, అలాగే జ్ఞానదానం కూడా చేసి, అంటే ధ్యానం కూడా తెలియని వాళ్ళకి ధ్యానం కూడా నేర్పించటమే ఈ ఓంకారేశ్వరం మెయిన్ పర్పస్ ఇక్కడ. మరి నా అనుభవంలో కూడా ఇది చాలా ఎనర్జెటిక్, అద్భుతమైన ఎనర్జెటిక్ ప్లేస్ ఇది. ఫ్యూచర్లో ఇంకా ఇది అసలు ఊపిరాడనంత క్రౌడ్ జనాలు ఇంకా ఫ్యూచర్లో ఉంటారనేది నాకు తెలుస్తోంది. 1000 మంది రాని కూడా మీరు భోజనాలు పెట్టాలా అని గురువుగారి సందేశం. 1000 మంది వచ్చినా 2000 మంది వచ్చినా మనం పెట్టడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ హాల్ను ఉపయోగించుకొని వంట నిర్మాణం గది ఒకటి, తర్వాత స్టోర్ రూమ్ ఒకటి అని చెప్పని నిర్మాణం తీసుకున్నాం. అది శివరాత్రి వరకు పూర్తి చేస్తామని గురువుగారికి కూడా మాట ఇచ్చాం. ప్రతి నెలలో మన రాఘవరావు గారిది ఫిబ్రవరి నెలలో 5 రోజులను, మిగతా నవంబర్ వరకు మటుకు 3 రోజుల లెక్క కార్యక్రమం మౌన ధ్యానము అది ఏర్పాటు చేస్తున్నాం. ఈ ధ్యాన మార్గంలో ఎప్పుడైతే అందరూ ప్రవేశిస్తారో ఆసుపత్రులు అవసరం లేదు, రోగాలు అవసరం లేదు, మందులు, మెడికల్ షాప్స్, డాక్టర్లతో పనే ఉండదు. అందరు ఈ మార్గంలో వచ్చినాడు మాత్రం అది ప్రపంచ శాంతే జరిగిపోతుంది.
మానవుని జీవితాన్ని మార్చేటటువంటి శక్తి ఇక్కడే ఉంది, వేరే ఎక్కడ లేదనేది తేలిపోయింది మనకి. ఇక్కడ సారు స్థలం అంతా చూసి ఇంకా ఇది నిర్ణయం చేసేయండి, ఈ స్థలం కొనేసేయండి అన్నప్పుడు అప్పుడు అక్కడ మేము 18 మందిమి, 18వ తారీఖు అప్పుడు సార్ అన్నాడు ఇక్కడ ఈ స్థలం నిర్ణయం చేసేసి ఇక్కడ పిరమిడ్ కట్టేసేయండి అన్నాడు. ఓంకారంలో 18 పిరమిడ్లు కట్టండి అన్నారు. అయితే 18 పిరమిడ్లు కట్టండి అన్నప్పుడు 18 మంది ఉన్నాము, 18వ తారీఖు 18 మంది ఉన్నారు కదనయ్యా, ఇంకేంది 18 మంది కలిసి 18 పిరమిడ్లు కట్టేసేయండి అన్నారు. వెంటనే నా లోపల ఏమొచ్చిందంటే ఇందులో నాదొక పిరమిడు అన్న. దీంట్లో ఒక ట్రస్టీ మెంబర్గా ఉన్నాను నేను. అది పత్రి సారు నువ్వు ఉండాలి కంపల్సరీ అంటే నేను ఉన్నాను. ఈ క్షేత్రం చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే నేను 2014లో ఓంకారేశ్వర క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ చూడంగానే నాకు నేచర్ చాలా బాగుంది. అసలు ఎంత ఆనందపడ్డానంటే నాకు తెలియదు, అంత బ్రహ్మానందాన్ని అనిపించాను. సో నేచర్ చాలా బాగుంది, పిరమిడ్స్ బాగున్నాయి, ఇక్కడ వైబ్రేషన్స్ బాగున్నాయి. నేను వెంటనే రాగానే ఇక్కడ పత్రి సార్ని కలిశాను. సార్ని కలవడంతో మాట్లాడాను నేను. సారు ఇది ఎలా ఉందని అడిగాడు. చెప్పడానికి మాటలు రావట్లేదు సార్, అంత ఆనందంగా ఉందని చెప్పాను. చెప్పిన తర్వాత సార్ కూడా ఇది మంచి క్షేత్రం, ఇది ఈ బ్రాహ్మణపల్లి అనేది గొప్ప క్షేత్రం, ఈ ఓంకారేశ్వర క్షేత్రానికి నేను చూడంగానే నాకు ఇక్కడ కావాలన్నా నేను వచ్చేసింది అన్నాడు. అన్న తర్వాత సార్ ఇక్కడ చాలా వర్క్ చేయాల్సి ఉంది, నీ వంతు నువ్వు ఏదో చేయమన్నారు. 1990లో ఈ యొక్క సొసైటీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మహబూబ్నగర్ జిల్లాలో జరుపుకోవడం, నేను ఈ జిల్లాకు ప్రెసిడెంట్గా, మరి కడతాల్లో ఉన్నటువంటి మహేశ్వర మహాపిరమిడ్కు సెక్రటరీగా పనిచేస్తూ ఉండడం, పత్రిజీ గారి నేతృత్వంలో వారి సహచరంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా పత్రిజీ గారు ఆరంభంలో ఒక్క ధ్యానం గురించే బాగా జనాలకి చెప్పడం జరిగింది. ఆ ధ్యానాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత శాకాహారం గురించి చెప్పడం జరిగింది. ఆ శాకాహారం మరి ఎందరో మహానుభావులు ఈ దేశంలో మరి జన్మించినారు, వారందరూ కూడా ధ్యానం గురించి చెప్పినారు, గతించిపోయినారు. కానీ పత్రిజీ గారు అయితే ధ్యానం యొక్క విశిష్టత చాలా క్లియర్గా చెప్తూ గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు తిరిగి మరి అలనాడు గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే బోధించాడో మరి ధ్యాన విశిష్టతను, ఆ తర్వాత దాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నాడంటే ఒక బ్రహ్మర్షి పత్రిజీ గారు. మరి వారి సహచరంలో ఈరోజు లక్షలాది మంది మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి వారందరినీ ఒక తాటి మీద తెచ్చినటువంటి మహానుభావుడు పత్రిజీ గారు. ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ అనేది పత్రి గారు మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేయమని ఒక గొప్ప ప్రాజెక్ట్. శ్రీశైలం ఫారెస్ట్ స్టార్ట్ అయ్యే చోట అది ఉంటుంది. అంటే కరెక్ట్గా అక్కడి నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడి నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా శివభక్తులు, అంటే శ్రీశైలం కోసం ప్రత్యేకించి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఈ భక్తి లేకుంటే శివుడి దర్శనం ఇట్లా స్పెషల్ ఫీలింగ్తో వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఆ దారిలో మనం ఈ ఓంకారేశ్వర పిరమిడ్ అని ఏర్పాటు చేస్తే వారందరూ కూడా ఈ మధ్యలో ఆగేసి ధ్యానం నేర్చుకొని వాళ్ళు ధ్యానాలు కూడా మారుతారు అనేది ఒక ముఖ్య లక్ష్యం. ఈ మహోన్నత క్షేత్ర నిర్మాణానికై మహబూబ్నగర్ పిరమిడ్ మాస్టర్లు మరియు తెలుగు రాష్ట్రాల పిరమిడ్ మాస్టర్లు అహర్నిశలు శ్రమించి నిర్మాణాన్ని చేశారు. వారి కృషి ఎంతో అభినందనీయం. శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం మరి అందరికీ ఆత్మీయ ఆహ్వానం.